విద్యార్థి సంక్షిప్త పరిచయం. సైనిక కవిగా, ఖండాంతర కవిగా సుప్రసిద్ధులైన విఆర్ విద్యార్థి పేరు వేలూరి రాములు. విద్యార్థి కలం పేరు విఆర్ విద్యార్థి 1945 అక్టోబర్ 8న కాకతీయుల చారిత్రక గ్రామమైన గవిచెర్లలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసయ్య, కమలమ్మ. విద్యార్థికి 3 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. విద్యార్థిది వ్యవసాయ కుటుంబం. వీరి చదువు గవిచెర్ల, సంగెం, హనుమకొండలో జరిగింది. వీరి వివాహం 1971లో జరిగింది. సహధర్మచారిణి పేరు రత్నమాల. వీరికి 2 కుమారులు. విఆర్ విద్యార్థి 11-12 ఏళ్ల వయసులో తమ మొదటి కవితను రాశారు. విఆర్ విద్యార్థి 15 సంవత్సరాల పాటు సైన్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పనిచేశారు. 1964 నుంచి 1979 వరకు వీరు విధులను నిర్వర్తించారు. 1965లో పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలోనూ ప్రత్యక్షంగా పాల్గొని పోరాటం చేశారు. 1971 యుద్ధరంగం నుంచి సైనికుడి ఉత్తరం లాంటి ఎన్నో కవితలు రాసి సాహితీ మిత్రులకు పంపించారు. కాళోజీ సోదరులతో 50 సంవత్సరాలు అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కవిత్వంలో కాళోజీ విద్యార్థిని ప్రోత్సహించి ముందుకు నడిపించారు. గురువు అనే మాటను ఇష్టపడని కాళోజీ విద్యార్థి తనకు తమ్ముడు లాంటివాడు అన్నారు. కాళోజీ జీవితపు చివరి క్షణాల వరకు విఆర్ విద్యార్థి వారికి సన్నిహితంగా ఉండేవారు. వీరు అపరిచితులు లాంటి గ్లోబల్ పోయమ్స్ ఎన్నింటినో రాశారు. చిన్న వయసు నుండి తాత్వికంగా ఆలోచిస్తూ కవిత్వం రాసిన విద్యార్థి గారికి జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు తమకు కావలసిన మార్గాన్ని చూపించాయి. అందుకే విద్యార్థి గారు తమ 24 ఏళ్ల వయసులో, అనగా 1970 జనవరి 5 నాడు జిడ్డు కృష్ణమూర్తి గారిని మద్రాసులో కలుసుకుని వారితో ఇంటర్వ్యూ తీసుకుని జీవితపు మౌలికమైన అనేక సందేహాలను తీర్చుకున్నారు. 15 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి ఐచ్ఛికంగా పదవీ విరమణ చేసిన తరువాత 23 సంవత్సరాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ పూర్వ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసి రిటైర్ అయ్యారు. సైన్యంలో రేడియో కమ్యూనికేషన్స్ లో ట్రైనింగ్ తీసుకుని రాడార్లలో, విమానాల్లో, మిసైల్స్ లాంటి పలు విభాగాల్లో పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్స్ లో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ వారి పరిశోధన ప్రాజెక్టులోనూ పనిచేశారు. చిన్న వయసులోనే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న విద్యార్థి సైన్యంలో పనిచేస్తూ కూడా దేశంలోని అనేక ప్రదేశాల్లో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అఖిల భారత తెలుగు మహాసభలు బరంపురం, ఒడిషాకు ఆహ్వానింపబడి కవితాగానం చేశారు. ఉత్తర అమెరికాలో మిల్వాకీ, డెట్రాయిట్, అట్లాంటా, కొలంబియా, డల్లాస్, ఫిలడెల్ఫియా మొదలైన నగరాల్లో సాహితీ సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆహ్వానించబడి ఉపన్యసించారు, కవితాగానం చేశారు. అమెరికాలో తెలుగు సాహిత్యానికి మూలపురుషుడైన ప్రొఫెసర్ పెమ్మరాజు వేణుగోపాలరావు, ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు, ప్రొఫెసర్ వేలూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ జంపాల చౌదరి, ప్రముఖ కవి విన్నకోట రవిశంకర్, ప్రముఖ కథకులు మెడికో శ్యామ్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ సుధాకర్ రెడ్డి, ఇలా ఇంకా అనేక మంది సాహితీవేత్తలతో సాన్నిహిత్య సంబంధాలున్నాయి. విఆర్ విద్యార్థి కవిత్వంలో ప్రేమ, ప్రకృతి, అహింస, తాత్విక చింతనలు, సామాజిక అసమానతలపై నిరసనలు ఉంటాయి. విఆర్ విద్యార్థి ప్రచురిత గ్రంథాలు: అలలు కవిత్వం 1987, పలకరింత కవిత్వం 1996, ఘర్మసముద్రం కవిత్వం 2004, మంచు మైదానం కవిత్వం 2005, ఖండాంతర కవిత్వం 2007, ఇతర కవితలు కవిత్వం 2012, విద్యార్థి కవితా సర్వస్వం 1966, 2011, కవిత్వం 2012, దృశ్యం నుండి దృశ్యానికి కవిత్వం 2019, దక్కన్ దస్తూరి సాహిత్య వ్యాసాలు 2021, ఓరుగల్లు చేవరాలు సాహిత్య పీఠికలు 2021, ఆస్మా కాలమ్స్ ఉర్దూలోకి అనువాదాలు డాక్టర్ ఖుతుబ్ సర్షార్ ద్వారా, హజరైన్ ఇంగ్లీష్ అనువాదాలు డాక్టర్ ఎన్ఎస్ రాహుల్ ద్వారా, అంతర్యాన్ హిందీలోకి అనువాదాలు డాక్టర్ ఎం రంగయ్య ద్వారా. విఆర్ విద్యార్థి ఆముద్రిత రచనలు: ద నోట్బుక్ ఆఫ్ విఆర్ విద్యార్థి తెలంగాణ ఉద్యమ కవితలు, బంగ్లాదేశ్ యుద్ధ కవితలు 1971, అనువాద కవితలు.
విద్యార్థి సాహిత్య సమాలోచనపై ప్రచురితమైన గ్రంథాలు. చలనం కళాశాల విద్యార్థులచే సమాలోచన 2008. అద్దంలో విద్యార్థి విఆర్ విద్యార్థి కవిత్వంపై 70 మంది ప్రముఖ సాహితీవేత్తలచే సమాలోచన 2012. ప్రేరణ విద్యార్థి అపరిచితులు కవితలో ప్రయాణం రచన నియోగి 2015. ఇలకు కలకు మధ్య విఆర్ విద్యార్థి జీవన దర్పణం శతాధిక పద్యాలు రచన డాక్టర్ పాతూరి రఘురామయ్య. షాయర్ ప్రత్యేక సంచిక ఉర్దూలో గత 90 సంవత్సరాలుగా నిరవధికంగా నడుస్తోన్న ఉర్దూ సాహిత్య పత్రిక. విద్యార్థి ముఖచిత్రంతో మొట్టమొదటిసారి ఇతర భాషా కవిపై వచ్చిన సంచిక. ఇందులో అనేక మంది ఉర్దూ భాషా సాహితీవేత్తలు విద్యార్థి ఉర్దూ అనువాద కవితలపై సమాలోచన చేశారు. పాలపిట్ల విద్యార్థి ముఖచిత్రంతో వచ్చిన ప్రత్యేక సంచిక 2019. 17 ప్రముఖ సాహితీవేత్తలచే విద్యార్థి కవిత్వంపై సమాలోచన. శ్రీమతి ఎస్ గోదావరి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి విఆర్ విద్యార్థి కవిత్వంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రింట్ మీడియాలో విద్యార్థి ఆంధ్రప్రభ మెయిన్ ఫుల్ పేజీ ఇంటర్వ్యూ, నమస్తే తెలంగాణ జిందగీ ఫుల్ పేజీలో ఇంటర్వ్యూ, ద హిందూ, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్తా మొదలైన పత్రికల్లో విద్యార్థి గురించి పలుమార్లు రైటప్లు. సంచిక పత్రికలో సుదీర్ఘ ఇంటర్వ్యూ. ఎలక్ట్రానిక్ మీడియాలో విద్యార్థి టీవీ 10లో ఇంటర్వ్యూ, డిడి యాదగిరిలో ఇంటర్వ్యూ, ఒక టీవీ ఛానల్లో సుదీర్ఘ ఇంటర్వ్యూ. మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై సాహిత్యంతో నా సహవాసంలో గంటసేపు ప్రసంగం యూట్యూబ్లో ఉంది. అమెరికా ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి. ఆల్ ఇండియా రేడియోలో పలుమార్లు ప్రసంగాలు. రాష్ట్ర స్థాయి కవితా సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ కలిపి ఏర్పాటు చేసిన విఆర్ విద్యార్థి కావ్యగానం, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కవిశాల దర్శన కార్యక్రమంలో విద్యార్థితో ముఖాముఖి. తెలుగు విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ ఇంటర్వ్యూ. తెలంగాణ సారస్వత పరిషత్తులో పరిణతవాణి ఉపన్యాసం. సంపాదకత్వాలు దిక్కులు వీడియో కవితా సంకలనం, సుమారు 25 ప్రసిద్ధ కవుల కవితలు. తానా 2001 ఫిలడెల్ఫియాలో ఆవిష్కరణ. కవితా వార్షిక అన్ని సంచికలకు 2004, 2005, 2006, 2007, 2008, 2009 సహ సంపాదకత్వం. మరో ప్రపంచం ప్రసిద్ధ ఉర్దూ కవి మజర్ మెహదీ ఉర్దూ జ్ఞాపకాలు గ్రంథ సంపాదక వర్గంలో సభ్యులు. తెలుగు అకాడమీ ప్రచురణ కాళోజీతో నా అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ సంపాదక వర్గంలో సభ్యులు. జయంతి సామల సదాశివపై ప్రత్యేక సంచిక సంపాదక వర్గ సభ్యులు. ఓరుగల్లు కళా వైభవం విశేష సంచిక సంపాదక వర్గ సభ్యులు. పలు నేషనల్ సెమినార్లలో పత్ర సమర్పణ. జలపాతం, సమర్పథే బంగ్లా, కవితా ఓ కవిత, దిస్ టెన్స్ టైమ్ మొదలైన అనేక కవితా సంకలనాల్లో వీరి కవితలు చేర్చబడ్డాయి. తెలంగాణ తేజోమూర్తులు వరంగల్ విజ్ఞాన సర్వస్వములకు వ్యాసాలు రాశారు. సంఘాలు, సంస్థలు, కాళోజీ ఫౌండేషన్, వరంగల్ వ్యవస్థాపక కార్యదర్శి, మిత్రమండలి, హన్మకొండకు గత 13 ఏళ్లుగా కన్వీనర్, తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రచయితల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు, పోతన విజ్ఞానపీఠం వరంగల్కి 7 సంవత్సరాలు సాహిత్య కార్యక్రమ నిర్వాహకులు, సృజనలోకం వరంగల్ వ్యవస్థాపక సభ్యులు, జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక హైదరాబాద్ నల్గొండ కార్యవర్గ సభ్యులు, ప్రపంచ శాంతి పండగ వ్యవస్థాపక సభ్యులు, వరంగల్ శాంతి సంఘం కార్యవర్గ సభ్యులు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రచయితల జేఏసీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఉద్యమంలో తెలంగాణ అనేక ప్రాంతాల్లో కవి సమ్మేళనాల్లో, సభల్లో పాల్గొనడం జరిగింది. పురస్కారాలు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం, విశిష్ట పురస్కారం సాంస్కృతిక మండలి వరంగల్, జాషువా పురస్కారం వరంగల్, దాశరథి ద్వానా పురస్కారం హైదరాబాద్, సృజన సాహితీ సమాఖ్య సత్తుపల్లి వారిచే జీవన సాఫల్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారిచే ఏర్పాటు చేయబడ్డ కవి సంధ్య, ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, విఆర్ విద్యార్థి శాశ్వత చిరునామా, ఇంటి నంబర్ 2-7-1083, కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లి, హనుమకొండ, వరంగల్ 506370 తెలంగాణ. సెల్ 9989139498.